హలో ఎవ్రీవన్. మీకు కానీ లేదా మీ ఇంట్లో ఎవరికన్నా కానీ డయాబెటీస్ ఉందా? దానికోసం వాళ్ళు ఇన్సులిన్ మెడిసిన్ తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మనం తీసుకునే ఇన్సులిన్ అనే ఒక మెడిసిన్ మన ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తుందో నేను ఒక చిన్న కథ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ అస్యూమ్ మీరు లివర్ స్ట్రీట్ అనే స్ట్రీట్‌లో ఉన్నారు. అండ్ ఆ లివర్ స్ట్రీట్ అనేది డయాబెటిస్ విల్లే అని ఒక సిటీలో ఉంది. సో, ఈ సిటీలో ఏమవుతుందంటే రోజు మిస్టర్ ఇన్సులిన్ అనేవాడు మీరెప్పుడైతే ఏదన్నా తింటారో అప్పుడు గ్లూకోజ్ వస్తుంది కదా! ఆ గ్లూకోజ్‌ని ఒక చిన్ని చిన్ని కప్‌తో తీసుకెళ్ళి అందరికి పంచుతూ ఉంటాడనమాట ఇంటి ఇంటికి వెళ్ళి. కానీ స్లోగా కొన్ని ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే ఈ మిస్టర్ ఇన్సులిన్ ఉన్నాడు కదా! ఒక చిన్న కప్పు గ్లూకోజ్ ఇవ్వడం మానేసి ఒక పెద్ద బకెట్ అంత గ్లూకోజ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఇంట్లో ఉన్నవాళ్ళు సరే ఇచ్చారు కదా! ఉపయోగపడుతుంది కదా! అనేసి స్టోర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. కానీ ఎన్ని రోజులు అలాగా? రోజు అలానే తెచ్చిస్తూ ఉన్నాడనుకోండి మిస్టర్ ఇన్సులిన్. ఒక రోజుకి ఇల్లు మొత్తం నిండిపోతుంది. ఇంట్లో ఉన్న గ్లూకోజ్ అంతా కుళ్ళి కృశించిపోతుంది. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాకిళ్ళకి బీగాలేసుకొని ఆ మిస్టర్ ఇన్సులిన్ అనేవాడు వచ్చి గ్లూకోజ్ ఇచ్చినా కూడా నాకు వద్దంటే వద్దు నువ్వే పెట్టుకో అని చెప్తారనమాట. సరే మిస్టర్ ఇన్సులిన్ ఏమన్నా ఊరికే ఉంటాడా? ఆయనకి భయం. ఆయన ఉద్యోగం ఎక్కడ పోతుందో ఏమో! రోజు అంతా అయిపోయేపాటికి తన ట్రక్‌లో ఉన్న గ్లూకోజ్ అయిపోకపోతే ఎలాగా? అనేసి అతని అన్నదమ్ములందరినీ పిలుచుకొనొచ్చి మళ్ళీ ప్రతి ఇంటికి గ్లూకోజ్ పంచడం స్టార్ట్ చేస్తాడు. వాకిలన్నీ మూసున్నా కూడా ఏదో ఒక రంధ్రం నుంచో లేదా ఏదో ఒక డ్యామేజ్ చేసి లోపలికి పుష్ చేసి గ్లూకోజ్‌ని మొత్తం పంపిస్తూ ఉంటాడనమాట. కానీ ఇంట్లో ఉన్న మనం ఊరికే ఉంటామా? లేదుగా. మన వాకిళ్ళని, కిటికీలని అన్నీ బాగా స్ట్రాంగ్‌గా చేసుకుంటాం. సో, ఈ విధంగా జరిగే ఒక యుద్ధంలో మనకి అండ్ మిస్టర్ ఇన్సులిన్‌కి ఒక వన్ ఫైన్ డే ఏమవుతుందంటే బ్లడ్‌లో గ్లూకోజ్ అన్నది ఎక్కువవుతుంది. అప్పుడు మిస్టర్ ఎండోక్రైన్ అనే వాళ్ళొచ్చి ఉన్న ఇన్సులిన్ సరిపోవట్లేదు, ఇన్సులిన్ అన్నదమ్ములు సరిపోవడం లేదు అనేసి ఇంకొంచెం ఇన్సులిన్‌ని మళ్ళీ మనకు ఇస్తారు బయట నుంచి. దానివల్ల ఏమవుతుంది? ఈ ఇన్సులిన్ కూడా ఉన్న ఇన్సులిన్‌తో కలిసి బాగా కష్టపడి బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్‌నంతా మన సెల్స్‌లోకి, ఆర్గాన్స్‌లోకి పుష్ చేస్తుందనమాట. సరే బ్లడ్‌లో గ్లూకోజ్ ఉంది, మంచిది కాదు డయాబెటిస్ అన్నారు. మరి సెల్స్‌లో, ఆర్గాన్స్‌లో గ్లూకోజ్ ఉంటే